మీకు ఒక విషయం గట్టిగా చెప్పాలి. ఉదయం సాధన, సాయంత్రం నిర్మలీకరణ, రాత్రి ప్రార్థనలతో సాధన అయిపోదు. అది సాధనకు అంతం కాదు, పునాది మాత్రమే. దానిమీద గట్టి భవనాన్ని నిర్మించాలి. ధారాళంగా గాలి, వెలుతురు వచ్చేలా నిర్మించాలి. అంటే మీరు స్వచ్ఛమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఇది మన బాధ్యత అని బాబూజీ ఏనాడో చెప్పారు. మీ జీవితంలో ఇది సాధించకపోతే మాస్టరు మనకు ప్రసాదించిన ఆధ్యాత్మిక స్థితి నిలవదు. మీ డైరీలో నిజాయితీగా ఏదైనా వ్రాసుకోవాలంటే మీరు ఎవరినీ మోసం చేయటం కానీ, కష్టపెట్టడం కానీ, హింసించటం కానీ చేయలేరు. మన వ్యక్తిత్వం బాహ్యంగా, అంతర్గతంగా ఒకటిగా ఉండేలా చూసుకోవాలి. మన పాత్ర శుభ్రంగా ఉంటే మనం ఊహించని బహుమతులు మాస్టర్ నుంచి మనకు అడగకుండానే లభిస్తాయి.